హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మ పోయింది, అంతవరకు చెప్పాను కదా. అమ్మ చనిపోయింది నవంబరు 24వ తారీఖున. అమ్మ లేని లోటు మనకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాన్న, చెల్లి, నేను, మా 4వ అన్నయ్య, అమ్మమ్మ తోడు మా కోసమని ఉంచారు మా మామయ్య వాళ్ళు. ఇక ప్రతిరోజు అమ్మ గుర్తు వస్తుండేది. ఏం చేయాలో అర్థం కాదు, నాకు వంట చేయటం రాదు. మన అమ్మ దగ్గరకు వచ్చి రోజు మాట్లాడే వాళ్ళు కూడా రావటం మానేశారు. ఆంటీ, మీరు ఎందుకు రావట్లేదు, అమ్మున్నప్పుడు కూర్చునేవాళ్ళు కదా అంటే, మీ అమ్మతోనే పోయిందమ్మా మీ ఇంటికాడ, ఇంకా మేమేం వచ్చి కూర్చునేది, నువ్వు చూస్తే పిల్లవి, నీతో మేమేం మాట్లాడతాం అని చెప్పి ఒక 10 నిమిషాలు ఆగి వెళ్ళిపోయేవాళ్ళు. అవునా, అమ్మ లేకపోతే వీళ్ళు కూడా రారా, ఇలా ఉంటారా, అమ్మ ఉంటేనే వస్తారా వీళ్ళు అని మనసులో అనుకొని లోపలికి వచ్చేసేదాన్ని. అమ్మమ్మ వండటం నేర్పటం, అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేది. సాయంత్రం ఏడైతే భోజనాలు చేసి అన్నం తిని పెద్ద డిపో కలపడితే అక్కడ మనం పడుకోవాలి వెళ్ళి, లేకపోతే అదంతా ఎవరైనా తీసుకెళ్తారు అని నాన్న ముందు వెళ్ళి పడుకునేవారు. తర్వాత మనం ఇంట్లో అన్ని సర్దుకొని బెడ్షీట్స్ దిండ్లు తీసుకొని వెనక అమ్మమ్మ, నేను, మా చెల్లి కూజాలో వాటర్ తీసుకొని వెళ్ళి అక్కడ పడుకోవటానికని బయలుదేరేవాళ్ళం. తాళం వేసి ఇంటికి కొద్ది దూరం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే అమ్మ గుర్తొచ్చేది. అమ్మ ఉంటే మనం ఇలా తాళం వేసి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదేమో అని కంటమట్టి నీళ్లు కార్చుకుంటూ అమ్మ లేని లోటు అనేది అర్థమవుతూ, నాకు అప్పుడప్పుడే బాధ అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో, తల్లి లేకపోతే ఇలా ఉంటుంది అనేది చిన్నగా అర్థమవుతూ వస్తుంది. అమ్మమ్మ చెప్తూ ఉండేది కొన్ని తెలిసి తెలియని మాటలు. తర్వాత అన్నయ్య, మేమిద్దరం బావి నీళ్ళు తీసుకురావాలి, మనకు ఆ రోజుల్లో బోర్లు లేవు, వేయించేవాళ్ళు కాదు. తర్వాత వేయించారు. అన్నయ్య 2 బిందెలు పెద్దవి తీసుకొని నాకు చిన్న బిందె నెత్తి మీద పెట్టేవాడు, తోడేసి నీళ్ళు. మళ్ళీ గబగబా తను వచ్చేవాడు, మళ్ళీ నేను వస్తున్నానో లేదని వెనక తిరిగి చూసేవాడు. మా 4వ అన్నయ్య పెళ్ళైపోయింది, మా 2వ అక్కయ్య పెళ్ళైపోయింది. ఇక మా చెల్లి, మేమిద్దరం మిగిలిపోయాం. ఆ తర్వాత నాన్న కూడా కిడ్నీస్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, కాళ్ళకు నీరు వచ్చి నాన్నగారు కదలలేకపోతున్నారు. అమ్మ లేదు, నాన్నగారు కూడా ఇలా అయిపోతున్నారు. మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న కూడా చాలా బెంగేసుకొని ప్రతి శుక్రవారం కుంటి వాళ్లకు, గుడ్డి వాళ్లకు, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి నమాజ్ చదువుకొని వచ్చేటప్పుడు తీసుకొచ్చి 5 భోజనాలు పెట్టి మా నాన్న ప్రతి శుక్రవారం మా అమ్మ పేరు మీద కలమాలు, దువాలు చేపించేవారు. అలా చేశారు మా నాన్నగారు ఉన్నంతకాలమును. ఆ తర్వాత అమ్మ చనిపోయిన 3 సంవత్సరాలకు నాన్నగారు కూడా చనిపోయారు. అప్పుడు ఆ టైంలో నాన్నగారు చనిపోయారు, చెల్లి మేమిద్దరం ఉన్నాం. మా అన్నయ్య, మా ఒక అన్నని మా దగ్గర ఉంచారు. ఆడపిల్లలు ఎవరో ఒకళ్ళు ఉండాలని. ఎంతైనా కూడా తల్లిదండ్రులు లేని అనాథలం అయిపోయామనే బాధ ఒకటి మాత్రం మిగిలిపోయింది. నా జీవితంలో నేను అన్నీ చూశాను. అమ్మ పోయిన తర్వాత ఇన్నపెట్ట తాళాలు అవన్నీ నాన్న నాకు అప్పగించారు. అన్నీ డబ్బు లావాదేవీలన్నీ నాకే తెలుసు అన్నీ. ఇక ఏదేమైనా ఆ డబ్బుల గురించి పట్టించుకునేదాన్ని కాదు. ఇంట్లో ఎవరేం అడిగినా కూడా ఇచ్చేసేదాన్ని. కందులు, మినుములు బస్తాలు ఉండేవి మాకు స్టోరేజ్లో. ఎవరైనా అడిగితే వెంటనే ఎంత అయితే అన్ని, కేజీ వస్తే కేజీ అలా ముంచి ఇచ్చేసేదాన్ని. నాకు అర్థమయ్యేది కాదు ఎంత ఇవ్వాలో ఎంత చేయాలో అనేది. అలా ఉండిపోయేది. ఆ తర్వాత ఇక నాకు పెళ్లి చేస్తే అన్నయ్య వాళ్ళు బాగా పంపిణీలు పంచుకోవాలి, స్థలాలు, పొలాలు, ప్రాపర్టీస్ అవన్నీ, డబ్బులు అవన్నీ ఉండిపోయినాయి. ఇక నా పెళ్ళి చేశారు బాగానే. నాన్న లేకపోతే కూడా పెళ్ళి బాగానే చేశారు అన్నయ్య వాళ్ళు. ఆ తర్వాత సంవత్సరానికి నా పెళ్ళి పోయే ముందు అత్త వాళ్ళ ఇంటికి ఐదో నిద్ర అయ్యే ముందు మా ఒక్క వదిన నాకు పచ్చిగా మాట్లాడింది. మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా.